లాసెట్ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా వేరే స్టూడెంట్స్కి కేటగిరీ కావచ్చు, నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, ట్యూషన్ ఫీ ఎప్పుడు పేమెంట్ చేయాలి, సో ఫేజ్ 1లో ఉన్న కాలేజ్ని మనం హోల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో వేరియస్ డౌట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో అన్ని డౌట్స్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఇంకా వేరే డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి చాలామంది అడిగేది, నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ వచ్చింది, నాకు రాలేదని చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. సో కొంతమందికి ప్రాపర్గా తెలుస్తుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి, కొంతమందికి తెలియదు. సో ఇక్కడ కేటగిరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు సేమ్ కాలేజీలో చూడండి. ఫస్ట్ పాయింట్, మీరు ఎగ్జాంపుల్ యూనివర్సిటీ లా కాలేజ్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారు, లేకంటే పెద్దంకంటి కావచ్చు, ఏదో ఒక కాలేజ్, సపోజ్ ఏదో ఒక కాలేజీలో అదే కాలేజీలో చెక్ చేయండి. మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. సో సేమ్ కాలేజ్, సేమ్ కేటగిరీ, సేమ్ క్యాస్ట్ చూడాలి. సపోజ్ మీరు బీసీబీ అయితే బీసీబీ వాళ్ళదే చూడండి. బీసీబీ వాళ్ళు కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళది చూస్తారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళది చూస్తారు, అలా చూడొద్దు. మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ చూడండి, బీసీఈ అయితే బీసీఈ వాళ్ళదే చూడండి. అంటే విత్ ఇన్ సేమ్ కాలేజ్ సేమ్ క్యాస్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ కూడా. సో ఇక్కడ మేల్కి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది, ఉమెన్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మేల్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు, ఉమెన్ది చూస్తున్నారు. ఉమెన్ది చూడొద్దు, మీరు మేల్ కట్ ఆఫ్ మేల్దే చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీ మెన్ ఉంటారు, బీసీ ఉమెన్ ఉంటారు. సో బీసీ మెన్తోనే కంపేర్ చేసుకోండి, బీసీ ఉమెన్ మీరు ఉమెన్తోనే కంపేర్ చేసుకోవాలి. సో సేమ్ కాలేజీలో, సేమ్ కేటగిరీలో, సేమ్ జెండర్లో మీకన్నా పెద్ద ర్యాంక్ వస్తే అప్పుడు వాళ్ళకి ఇస్తే అప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. సో ఇవి మూడు ప్రాపర్గా చెక్ చేయాలి. సో ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత అప్పుడు వస్తే అప్పుడు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఈ పలానా కాలేజీలో నా కేటగిరీలో నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చిందని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా పిహెచ్. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఏదో ఒక కేటగిరీ వాళ్ళది వీళ్ళది చూసి మీరు చాలామంది పొరపాటు పడుతున్నారు. మీ ర్యాంక్ ఎగ్జాంపుల్ ఒక 5000 అనుకుందాం, ఈ పిహెచ్ క్యాండిడేట్ ర్యాంక్ 10,000 ఎబో అలా ఉంటుంది. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఈ 10,000 క్యాండిడేట్కి వచ్చింది నాకు ఎందుకు రాలేదు, సేమ్ కేటగిరీ అతనిది మాది అంటారు. సో ఈ పిహెచ్ రిజర్వేషన్ ఉంటుంది అతనికి, సో అందుకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి మనకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్లో. 2 పాయింట్స్ ఉంటాయి, ఒకటి కేటగిరీ, ఒకటి అలాటెడ్ కేటగిరీ. కేటగిరీ అంటే మీ ఓన్ కేటగిరీ, మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీఏనా, బీసీబీనా, అది కేటగిరీ అంటారు. అలాటెడ్ కేటగిరీ అంటే మీకు అసలు సీట్ ఏ కేటగిరీలో వచ్చింది. ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ మంచి ర్యాంక్ ఉంది, అతనికి టాప్ 50 ర్యాంక్, 100 ర్యాంక్ ఉంటాయి, ఇతనికి ఓసీలో వస్తుంది సీట్, ఎందుకంటే మంచి ర్యాంక్ ఉంది. సో ఇతనికి యాజ్ పర్ కేటగిరీ ఎస్సీ క్యాస్ట్, కాకపోతే అలాటెడ్ కేటగిరీ ఏమొస్తుంది, ఓసీలో వస్తుంది ఇతనికి. సో మీకు అలాటెడ్ కేటగిరీలో ఎందులో వచ్చింది అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీకు మీ కేటగిరీలో వచ్చిందా, ఓపెన్ కేటగిరీలో వచ్చిందా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ పిహెచ్ క్యాండిడేట్ది మీరు కంపేర్ చేసుకోకండి, ఇతంది మీ నార్మల్ కేటగిరీ స్టూడెంట్స్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇది మనకు ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నారు. మీ కాలేజ్లో మీ ఓన్ కేటగిరీలో మీ జెండర్లో వితౌట్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కాకుండా మీ కేటగిరీలో చూసుకోండి. అండ్ మీరు ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్లో పెట్టారా లేదా అది కూడా చూసుకోవాలి. కొంతమంది ఓన్లీ 4-5 కాలేజీలు పెడతారు, మీరు పెట్టని కాలేజీలో మీరు చెక్ చేస్తారు. అట్లా చెక్ చేయదు, మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టారో, ఏ కాలేజ్ అయితే ఆప్ట్ చేసుకున్నారో అందులో మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిందా లేదా మీరు చెక్ చేసుకోండి. సో మోస్ట్లీ ఎవరికైతే అట్లా ఇవ్వరు, సో మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వాళ్ళు ఈ 3 స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఫేజ్ 2లో మీకు ఆ రిజర్వేషన్ అమలు చేస్తారు. ఫేజ్ 1లో ఓన్లీ పిహెచ్ వాళ్ళకి ఇస్తారు, ఈ ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వాళ్ళకి ఫేజ్ 2లో ఇస్తారు. ఇప్పుడు ఫేజ్ 1లో మీకు సీట్ వస్తే జాయిన్ అయిపోండి. యాజ్ పర్ క్యాస్ట్, మీ క్యాస్ట్, మీరు ఎస్సీ అయితే ఎస్సీ కేటగిరీలో ఇస్తారు, బీసీ అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓసీ అయితే ఓసీ, మీ ఓన్ కేటగిరీ బట్టి సీట్ ఇస్తారు. మీకు ఫేజ్ 2లో మీ రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు కాబట్టి మీరు ఫేజ్ 2లో మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు అనుకున్న కాలేజ్ రాలేదు, మీరు మళ్ళీ బెటర్ కాలేజ్ పెట్టుకోండి ఫేజ్ 2లో, అప్పుడు బెటర్ మీ రిజర్వేషన్లో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ గురించి. నెక్స్ట్ చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు. సో ఈ ఇయర్ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉంటో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు పింక్ కలర్లో 100 రూపీస్ పే అంటే 100 పే చేయండి. మీకు ఎంత అమౌంట్ అయితే పింక్ కలర్లో ఉంటుందో అదంతా పే చేయాలి. అండ్ ఈ బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈ ఇయర్ అయితే 9,500 రూపీసే వచ్చింది అంటున్నారు స్టూడెంట్స్. యాక్చువల్గా అయితే యాజ్ పర్ రూల్ 3,500 వరకు రావాలి, కాకపోతే చాలామందికి 9,500 రూపీసే వచ్చింది. సో వాళ్ళు ఈ ఇయర్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారో
అంతే ఇచ్చారు, 9,500 వచ్చింది. మిగతా అమౌంట్ మీరైతే పే చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 25,000 ఫీ ఉంటే ఈ 9,500 తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ మీరైతే పే చేయాలి. ఎవరు? బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ. అండ్ ఇన్కమ్ ప్రాపర్గా ఎవరైతే పెట్టలేరో మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. సో రీఅప్లోడ్ చేస్తే వాళ్ళైతే చేంజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫాస్ట్గా చేసుకోండి. సో ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. సో ఇన్కమ్ ప్రాపర్గా అప్లోడ్ చేయని వాళ్ళు, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అలాంటి క్యాండిడేట్స్కి అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు. సో మొత్తం మీరే పే చేసుకోవాలి. సో ఇది మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. సో ట్యూషన్ ఫీజు మళ్ళీ అడుగుతున్నారు. పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుంది అది గుడ్డిగా పే చేసుకోవాలి అంతే. మీకు పింక్ కలర్లో టోటల్ అమౌంట్ బి పేడ్ ఎంత అమౌంట్ ఉంటుందో అది పే చేస్తేనే మీకు ఆ సీట్ బుక్ అవుతుంది. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఫేజ్ 2 ఎప్పుడు ఉండొచ్చు, అసలు ఫేజ్ 2 ఉంటుందా అని అడుగుతున్నారు. ఫేజ్ 2 అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అంటే మోస్ట్లీ మనకు సెప్టెంబర్ 15 to 20 వరకు ఈ డేట్స్లో రావచ్చు. సో మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకొని కాలేజ్ రాని వాళ్ళు కావచ్చు, కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. మీరు మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ అంటూ ఏముండదు. జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫేజ్ 2. సో ఫేజ్ 2 15 to 20 మధ్యలో వస్తుంది. ఎందుకంటే మన కాలేజ్ రిపోర్టింగ్ 4th September. మళ్ళీ డేట్స్ ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే 15th to 20 మనకు మళ్ళీ షెడ్యూల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫేజ్ 2 అయితే ఉంటుంది. సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఫేజ్ 1 ఒక కాలేజ్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కాలేజ్ వచ్చింది. నేను దీనికన్నా బెటర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నా అంటే పెట్టుకోవచ్చు. ఫేజ్ 2లో దీనికన్నా బెటర్ కాలేజ్ పెట్టుకోవచ్చు. సపోజ్ నేను సర్టిఫికేట్స్ ఏ కాలేజీలో ఇస్తే మళ్ళీ నాకు వేరే కాలేజ్ వస్తే ఇస్తారా సర్టిఫికేట్స్ అంటే ఇస్తారు. సో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొని మీకు ఫేజ్ 2లో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి రావాలి. కాలేజ్ ఫీజు మరి ఎలా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ ఒక ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజీలో మీరు అమౌంట్ ఎక్స్ అనే అమౌంట్ పే చేస్తారు. మళ్ళీ ఫేజ్ 2లో మీకు ఆ కాలేజ్ ఫీజు దీనికన్నా ఎక్కువ ఫీ ఉంటే మీరు ఎక్స్ట్రా పే చేయాలి, దీనికన్నా తక్కువ ఫీ ఉంటే అది మీకు రీఫండ్ అయిపోతుంది. సో మీకు ఫేజ్ 1లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఫేజ్ 2కి అమౌంట్ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫేజ్ 1 to ఫేజ్ 2. సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు, కాలేజ్ ఫీజు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 బెటర్ కాలేజ్ రాకపోతే మీకు ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. సో ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటే ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది, లేకపోతే కొత్త కాలేజ్ వస్తుంది. సో బెటర్ కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి ఫేజ్ 2లో. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ యాజ్ పర్ షెడ్యూల్ లాస్ట్ డేట్ 4th September. సో మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి అండ్ కాలేజ్కి రిపోర్ట్ కూడా చేయాలి. సో అప్పుడు మాత్రం మీరు సీట్ బుక్ అవుతుంది. కొంతమంది ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేస్తే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు. కాలేజ్కి కూడా వెళ్ళాలి, ఆన్లైన్లో పే చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీ ఫైనల్ అడ్మిషన్ అయిపోతుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 8th పాయింట్, మనకు కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నారు ఈ ఇయర్? చాలా తక్కువ మంది ఉన్నారండి ఈ ఇయర్ అయితే. సో 3 year LLB టోటల్ 5,281 కన్వీనర్ సీట్స్, అంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయ్యేది. కానీ ఎంతమంది అప్లై వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టే కేవలం 11,870, అంటే 1:2 రేషియో. ఇద్దరు అప్లై చేస్తే పక్క ఒక అతనికి సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 5 year LLB 2,259 సీట్స్ ఉంటే అప్లై చేసింది 2,331, అంటే అప్రాక్సిమేట్లీ 99% పక్కా సీట్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకు. కొంతమందికి ఒక 20-30 మందికి అయితే సీట్ రాకపోవచ్చు, అంతే. అందరికి వస్తుంది ఏదో ఒక కాలేజ్ పెట్టిన వాళ్ళకు. సో ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. కాలేజెస్ అన్నీ పెడితే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు మీరు ఫేజ్ 2లో మంచి కాలేజ్ పెట్టండి. అండ్ మీకు అక్కడ వెబ్సైట్లో ప్రొవిజనల్లీ అలాటెడ్ లిస్ట్ ఉంటుంది, ప్రతి కాలేజ్లో కట్ ఆఫ్ చూసుకోవచ్చు. సో కట్ ఆఫ్ చూసుకొని మీకు ఏ కాలేజీలో రావడానికి ఛాన్స్ ఉందో మీరు చూసుకొని మళ్ళీ అవే కాలేజ్ మీరు ఫేజ్ 2లో పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మనకు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఏవైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారో మళ్ళీ ఒక ఫేజ్ ఉంటుంది. సో అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు కాదు, ఓన్లీ సీట్ రాని వాళ్ళు. ఇందులో కూడా రాకపోతే మేనేజ్మెంట్ సీట్లో వెళ్ళొచ్చు, లేదంటే ఇప్పుడు మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఆ కాలేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. మళ్ళీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.